ఇప్పుడు చేయబోయే ఆసనము నాగాసనము అంటాము. నాగాసనము అంటే రెండు చేతులను వెనక్కి హోల్డ్ చేయాలి. రెండింటిని లాక్ చేయాలి. లాక్ చేసి రివర్స్ చేయాలి. లాక్ చేసిన తర్వాత రివర్స్. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత నెమ్మదిగా నుదుటిని ఆనిచ్చి శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. వీలైనంత వరకు చేతులను బాగా స్ట్రైట్గా ఉంచాలి. మోచేతులను వంచకుండా స్ట్రైట్గా వీలైనంత వరకు పైకి లేవడానికి ట్రై చేయాలి. నెమ్మదిగా పొట్ట మీదనే ఉండాలి. నెక్ బాగా వెనక్కి బాగా హోల్డ్ చేయాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి మరలా నెమ్మదిగా కిందికి దింపుకుంటూ నుదుటి భాగాన్ని ఆనించాలి. మరలా నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. మోచేతుల దగ్గర వంపు ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా లాక్కొని ఉండగలిగినంతసేపు ఉండి మరలా నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నుదుటి భాగాన్ని ఆనించాలి. ఇలా 5 సార్లు చేయాలి. దీన్ని నాగాసనము అంటారు. నెక్స్ట్ ఇప్పుడు భుజంగాసనం అంటారు. ఇప్పుడు చేయబోయే ఆసనాన్ని భుజంగాసనం అంటాము. 2 చేతులను నెమ్మదిగా ముందుకు పెట్టి నెమ్మదిగా మెడ వరకే పైకి లిఫ్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ మెడ వరకే పైకి, వీలైనంత వరకు మెడని బాగా వెనక్కి హోల్డ్ చేయాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి మరలా నెమ్మదిగా నుదుటి భాగాన్ని ఆనించాలి. మరలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇప్పుడు మెడను పైకెత్తి అలాగే చెస్ట్ వరకే పైకి లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు రెండవ స్టేజ్లో చెస్ట్ భాగము నెక్ భాగం మాత్రమే పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఉండగలిగినంతసేపు ఉండి మళ్ళీ నెమ్మదిగా చెస్ట్ నానిచ్చి తర్వాత నెక్ను కూడా నెమ్మదిగా దింపుకోవాలి. ఇప్పుడు మరలా 3వ స్టేజ్లో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మెడ భాగము చెస్ట్ భాగము పొట్ట వరకు పైకి లేవాలి. పొట్ట వరకు మాత్రమే పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా శ్వాసను వదులుతూ పొట్టని దించి తర్వాత చెస్ట్ని దించి తర్వాత నెక్ని దింపుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి చేతులను ఇంకొంచెం వెనక్కి నడుము వరకు సపోర్ట్ తీసుకొని ఇప్పుడు నెమ్మదిగా మెడ శ్వాస తీసుకుంటూ మెడ చెస్ట్ తర్వాత స్టమక్ తర్వాత బ్యాక్ టోటల్గా మొత్తం హోల్డ్ చేసి వెనక్కి వంగాలి. ఇప్పుడు మొత్తము చేతులు మాత్రము స్ట్రైట్గా ఉండాలి. నెక్ నడుము భాగము మొత్తము వెనక్కి హోల్డ్ చేయాలి. ఇది పూర్తిగా భుజంగాసనము స్టేజ్ అనమాట. ఇప్పుడు నెమ్మదిగా రిలీజ్ అయ్యేటప్పుడు నెమ్మదిగా నడుము పొట్ట చెస్ట్ భాగము తర్వాత నెక్ పూర్తిగా హోల్డ్. ఇలా 5 సార్లు చేసుకోవాలి అన్నమాట. ఒక్కొక్క భంగిమలో 5 సార్లు చేయాలి. టోటల్ నెక్ చెస్ట్ స్టమక్ నడుము మొత్తం 4 స్టేజెస్ వస్తుంది. 20 టైమ్స్ అవుతుంది మొత్తం టోటల్. సో పూర్తిగా ఇది చేసుకోవాలి. నాగాసనము భుజంగాసనము ఇవి 2 బోళ్ళ వనుకొని చేసేటివి. ఇప్పుడు నౌకాసనము చేస్తాం. శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ చేతులను 2 వెనక్కి పూర్తిగా. ఇప్పుడు కాళ్ళు 2 వెనక నడుము భాగం వరకు ఓన్లీ పొట్ట మీద మాత్రమే బాడీని మాత్రము వెయిట్ ఉంచాలి. కాళ్ళు వెనక పైకి 2 కాళ్ళు ఒకేసారి పైకి ముందు భాగము పూర్తిగా. శరీరము బరువంతా పొట్ట మీద మాత్రమే ఉంచుతాము. నెక్ వెనక్కి వీలైనంత వరకు నెక్ వెనక్కి అన్నమాట. పూర్తిగా నౌకాసనం అంటాం దీన్ని. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళు కిందకి చేతులు కిందకి నుదుటి భాగము కిందకి. మరలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కాళ్ళు పైకి లేపాలి. చేతులు 2 ముందు పైకి చాపి పైకి లేపాలి. మెడ భాగము కూడా పైకి లేపాలి. నెమ్మదిగా ఇప్పుడు శ్వాస వదిలేస్తూ మరలా కాళ్ళు కిందకి చేతులు కిందకి నుదుటి భాగము కిందకి.